ఏంటిదంతా? నీ గతం. ఏంటివన్నీ? అందులో పడేసింది నీ గతాన్ని. కానీ అదేమిటో విచిత్రంగా నీ భవిష్యత్తు తగలబడిపోతుంది. శివాగ్ని, అరవకు. అక్కడ నువ్వు ప్రణయ్ని చూసిన విషయాన్ని ఇక్కడ నేను మీ అమ్మకి కళ్ళకు కట్టినట్టు చూపించాను. నువ్వు ప్రణయ్ని కలవడానికి చేసిన ప్రయత్నం కాసేపట్లోనే నీ కళ్ళకి బూడిదగా కనిపించబోతుంది. ఏంటిదంతా? జగన్నాటకం, లోక కళ్యాణం, విశ్వమానవ శ్రేయస్సు కోరి అని చెప్పను. నా స్వార్థం. నువ్వు ప్రణయ్ భార్యవన్న నిజాలన్నీ బూడిదవుతున్నాయి చూడు. అమ్మ ప్రేమ, ఆగమ్మా. నా మాట విను. వదులమ్మా, అవి నా గతం కాదమ్మా, నా జ్ఞాపకాలు. వద్దు ప్రేమ, వదులమ్మా, నా మాట వినమ్మా. నా ప్రణయం మీదున్న నా ప్రేమకు సాక్ష్యాలమ్మా. నా ప్రణయ్తో ముడిపడ్డ బంధానికి తీపి గుర్తులమ్మా. ఈ రాక్షసు తగలబెట్టేస్తుంటే ఏం చేస్తున్నావమ్మా? చోద్యం చూస్తూ ఎలా నిలబడ్డావమ్మా? నువ్వు అసలు ఆడదానివేనా? అవును. ఎందుకింకా మమ్మల్ని వెంటాడి వేధిస్తున్నావు? అదో ఆట. ఛీ! నీలాంటి ఆడదాన్ని నేనెక్కడ చూడలేదు. నీలాంటి దాన్ని పురాణాల్లో తప్ప నేను ఎక్కడ చూడలేదు. మొత్తానికి నీ నమ్మకమే నిజమైంది. ప్రణయ్ బతుకున్నాడనేదే రుజువైంది. కానీ నువ్వే ప్రణయ్ భార్యవన్న సాక్ష్యాధారాలు బూడిదైపోయాయి. ఇక నువ్వెంత అరచి గోల పెట్టినా ప్రణయ్ భార్యవి నువ్వేనని ఒప్పించలేవు. ఏ కోర్టుకెళ్తావో వెళ్ళు. నువ్విలాంటి ఎన్ని సాక్ష్యాలు తగలబెట్టినా నా మనస్సాక్షిని తగలబెట్టలేవు. ప్రణయ్ బ్రతికే ఉన్నాడన్న నిజాన్ని నా మనస్సాక్షి ఎలా నమ్మిందో, నేను ప్రణయ్ మళ్ళీ ఒకటవుతామని కూడా నా మనస్సాక్షి నమ్ముతోంది. ఆత్మసాక్షిగా చెప్తున్నాను, ఈ అగ్ని సాక్షిగా చెబుతున్నాను. నేను ప్రణయ్ని దక్కించుకొని తీరుతాను. చెయ్యి, ప్రయత్నం చెయ్యి. చూస్తా, నిన్ను కలుస్తాడేమో చూస్తా. నాకు ఆత్మ లేదు, అంతరాత్మ లేదు, మనసు లేదు, మట్టి లేదు. ఆవిరైపోతున్న నీ ఆశల సాక్షిగా చెప్తున్నాను. బూడిదైపోతున్న నీ కలల సాక్షిగా చెప్తున్నాను. నీ గుండెల్లో భగభగమని మండిపోతున్న ఈ చిచ్చు సాక్షిగా చెప్తున్నాను. నిన్ను ప్రణయ్ని జీవితంలో నేను కలవనివ్వను. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్.
అదిగో ప్రణయ్ వచ్చాడు. అమ్మాజీ లేగు, భోంచేద్దాం. మీరెవరూ ఇంకా భోంచేయలేదు అంకుల్? లేదు బాబు, నువ్వు వచ్చాక అందరం కలిసి భోంచేయొచ్చని వెయిట్ చేస్తున్నాం. రా ప్రణయ్. అయ్యో, నేను స్నేహ బయట భోంచేసాం మహాలక్ష్మి. ఓ, చేసొచ్చావా? నీ వాళ్ళు కలిశారు కదూ, అది మా వాళ్ళు మర్చిపోయారు. అందుకే నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. మీరు తినండి, నేను కూర్చుంటాను. నాకు ఆకలి లేదు. నాకు ఆకలి వేసింది, పోయింది కూడా. నాకు తినే మూడ్ కూడా లేదు. బయట తినొచ్చి అందరినీ హర్ట్ చేసినట్టున్నాను. అయ్యయ్యో, నన్ను పస్తులు పడుకోబెడతారా ఏంటి? ఎందుకు? నువ్వు బయట తినొచ్చావుగా నీ ఫ్రెండ్తో. ఏహే, ఉత్తినే అన్నా మహాలక్ష్మి. మీరేమంటారో చూద్దామని. రా ప్రణయ్, వడ్డిస్తాను. మీరెవరూ తినకుండా నేను ఒక్కడనే తినాలా? మంచినీళ్ళు తాగేసి పడుకుంటాను కానీ నేను ఒక్కడనే తినే ప్రసక్తే లేదు. చాలు తిను. ఆ, ఆ. ఎలా ఉంది? మహాలక్ష్మి, నీకు విషయం తెలుసా? సన్మాన కార్యక్రమంలో ప్రేమ అనే సింగర్ లేదు, తను నేను రాసిన పాటే పాడింది తెలుసా? అలాగా? నువ్వు కూడా ఉంటే చాలా బాగుండి అనిపించింది మహాలక్ష్మి. నువ్వు నీ ఫ్రెండ్తో వెళ్తే మధ్యలో నేనొచ్చి కూర్చోవడం ఏం బాగుంటుంది? ఇదిగో లక్ష్మమ్మ, ఈ రూమ్ని అద్దల్లా తయారు చేయి. ఒక చిన్న దుమ్ము కూడా కనిపించకూడదు. అలాగేనమ్మా. ఏంటమ్మా, ఇవాళ మీ హ్యాపీ బర్త్డేనా? కాదు, అంతకంటే ఎక్కువే. పెళ్లి చూపులా అమ్మా? ఏదో ఒకట్లే, ముందు చెప్పింది చెయ్యి. అలాగేనమ్మా. ఒక్క నిమిషం. ఎంత తొందరగా క్లీన్ చేస్తే అంత మంచిది. మళ్ళీ నేను ఈ రూమ్ని అందంగా అలంకరించుకోవాలి. అలాగేనమ్మా. త్వరగా కానీ. ప్రణయ్, ఏ రూమ్లోనే నువ్వు కథలు కవితలు రాసేవాడివి అని చెప్తాను. ఈజీగా నమ్మేస్తావు. ఇంతకీ నేను గుర్తొచ్చుంటానా, లేకపోతే ఫోన్లో మా ఫోటోలు చూసి నిజమే అని కంటిన్యూ అవుతున్నాడా? అమ్మో, నేను గుర్తొచ్చానంటే ప్రేమ కూడా గుర్తొస్తుంది. ప్రేమతో పాటు అన్నీ గుర్తొస్తాయి. అంటే గతం గురించి ఒక్కసారి కూడా మాట్లాడకూడదు. అమ్మా, మొత్తం క్లీన్ చేశానమ్మా. సరే. గుడ్, వెరీ గుడ్. నీట్గా సెట్ చేశాను. గుడ్ మార్నింగ్ స్నేహ. వెరీ గుడ్ మార్నింగ్. శివాగ్ని, ప్రణయ్కి ఈ రూమ్ సెట్ చేశాను. ఎలా ఉంది? రాజు, మేడం, ఇదే నేను చెప్పిన రూమ్. ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం. ఓకే. ఎవరు శివాగ్ని అతను? ఆర్ట్ డైరెక్టర్. పెద్ద పెద్ద మెగా సీరియల్స్కి ఇతనే చేస్తుంటాడు. #1 కోడలని జీ తెలుగులో వస్తుంది చూడు, దానికి, అలాగే మధ్యాహ్నం వచ్చే రక్త సంబంధం సీరియల్ కూడా ఇతనే చేస్తుంటాడు. అవునా? గుడ్. నేనంటే నీకెంత ప్రేమ శివాగ్ని. మీరిద్దరూ కలిసిపోతే నాకొక టెన్షన్ తీరినట్టే.
ఆ బంగారం ఎక్కడుందో అది పొరపాటున ఆ ప్రేమకి కనిపించిందంటే ఏయ్! ఏంటిది? నీకేమన్నా మెంటలా? ఏంటి శివజ్ఞి ఇది? మెగా సీరియల్స్ కి ఆర్ట్ డైరెక్టర్ అన్నా ఇతనేంటి ఇలా చేస్తున్నాడు? స్నేహ, అతని పని అతన్ని చేయనివ్వు, డిస్టర్బ్ చేయకు. అది కాదు శివజ్ఞి. అరే, నేను కష్టపడి రూమ్ ని క్లీన్ చేయిస్తే ఏంటిది? ఏ, అతన్ని చేయనిస్తావా లేదా? ప్రేమ లాంటి మురికి మనుషులన్నా డస్ట్ అన్నా నాకు పర్మ ఎలర్జీ. పద బయటికి. అది కాదు శివజ్ఞి. పదా. అరే, అది కాదు శివజ్ఞి. కాసేపు కామ్గా ఉంటావా? ఏం చెప్తున్నాను? అదే బంగారం ప్రేమ కనిపిస్తే అని అన్నావు. అవును స్నేహ, దానికి బంగారం కనిపిస్తే మనం పడ్డ కష్టం అంతా మట్టి పాలవుతుంది. ఆల్రెడీ అవుతుందిగా. నీకు ప్రణయ్ కావాలా వద్దా? అదేంటి ఇప్పుడు నేనేమన్నానని? అంటున్నావు కదా ఆల్రెడీ మట్టి పాలైందని. చూడు, నేనేం చేసినా ఆలోచించే చేస్తాను, పక్కడ్బందీగా చేస్తాను. కరెక్టే శివాగ్ని, నేను కాదన్ను. కానీ ఇలా ఇల్లంతా దుమ్ము చేస్తే ఎలా? ఇల్లంతా ఎక్కడా? ఆ రూమ్ ఒక్కటే కదా. ఏంటి శివాగ్ని ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావో చెప్పవా ప్లీజ్? ఈ ముక్క ముందే అడిగితే బాగుండేది. చెప్తాను, జాగ్రత్తగా విను. అది విషయం. నువ్వు నిజంగా బ్రిలియంట్ శివాగ్ని. సూపర్. ఇక ప్రణయ్ నన్ను వదిలి ఎక్కడికి పోడు. పక్కా. నా మనస్సాక్షి నమ్ముతోంది. ఈ అగ్ని సాక్షిగా చెబుతున్నాను, నేను ప్రణయ్ని దక్కించుకొని తీరుతాను. ఏంటి ప్రేమ, ఏం వెతుకుతున్నావు? బారిన నా బతుకులో నా పెళ్లి తాలూకు జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా అని వెతుకుతున్నానమ్మా. ఏంటమ్మా ఈ పిచ్చితనం? చూడలేకపోతే లోపలికి వెళ్ళిపో, భరించలేకపోతే కళ్ళు మూసుకో. ఇది నాకు నా భర్తకు సంబంధించిన విషయం. నీ భర్త లాంటి వాడి కాదు నా భర్త. నువ్వు మర్చిపోయినంత సులువుగా నేను మర్చిపోలేను.
నువ్వు ఇంట్లో నుంచి గెంటేసినంత ఈజీగా నేను నా మనసులో నుంచి పంపించలేను. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. నీకు ఇది పిచ్చితనంగా అనిపిస్తే చూడకమ్మా, వెళ్ళిపో. ఏంటమ్మా అంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని? నేను చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. నాకు నా భర్తకు సంబంధించిన విషయాల్లో అందరూ జోక్యం చేసుకుంటున్నారు. ఇక నేను ఎవరి ఆటలు సాగనివ్వను. మీ పెళ్లి తాలూకు సాక్ష్యాలు ఆ శివాగ్ని కాల్చి పారేసిందే అనుకో. అసలు సాక్ష్యాలతో పనేంటమ్మా? మీ భర్త నీ ఎదురుగా ఉన్నప్పుడు ఏంటి నాటకం అని చెప్పి నువ్వే నిలదీయొచ్చు కదా. అక్కడొత్తని వదిలేసి ఇక్కడ బూడిద రాసిని చూస్తూ ఆవేశం తెచ్చుకుంటావేంటి? అడుగుతాను. ఎందుకు అడగను? అతనెవరు? నా ప్రణయ్. అతనెవరు? నా భర్త. మధ్యలో స్నేహ ఎవరు? శివాగ్ని ఎవరు? ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అసలు ఆయనకు ప్రణయ్ ఎలా తెలుసు? అవును, ఎలా తెలుసు? ఆయన్ని అడుగుతాను. ఎలా తెలుసో చెప్పమంటాను. ఆగమ్మా, అతన్ని భర్తని చెప్తావా? ఏంటి చెప్తే? నా భర్త అని చెప్తే షూట్ చేసి పారేస్తుందా ఈ ప్రపంచం? ఏంటమ్మా ఈ వెర్రి ఆవేశం? ఊరుకోమా. నా ప్రణయ్ నాకు దక్కేదాకా కలరేజా ఏంటి? ప్రపంచంలో ఎవరైనా సరే I don't care, 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 I don't care. అలాగే వెళ్ళి చెప్పవే కుమారి ప్రేమకు పెళ్ళయిందని. అలాగే వెళ్ళి చెప్పవే కుమారి ప్రేమ కుమారి కాదని శ్రీమతి ప్రేమ అని చెప్పు. అవసరం కోసం అబద్ధం చెప్పావని, ఆశ్రయం కోసం ఈ అబద్ధాన్ని నిజం చేసావని చెప్పవే. మొత్తం కుటుంబాన్నంతా కలిపి మెడబట్టుకు బయటకు గెంటేస్తాడు ఆ మెంటలోడు. వెళ్ళి చెప్పు. నాకెలాగూ నా అన్న వాళ్ళు లేరు. మీరంతా వచ్చి మా ఇంట్లో ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. నాకు నా వాళ్ళంటూ ఒక్కరు కూడా లేరా మహాలక్ష్మి? నేను కనిపించకుండా పోతే బాధపడేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, వెతికేవాళ్ళు ఎవరూ లేరా? నువ్వు చాలా మంచిదాను మహాలక్ష్మి. నా గతంలో నేను ఎవరిని ప్రేమించకపోయి ఉంటే, నాకు పెళ్లి కాకుండా ఉండుంటే నిన్నే పెళ్లి చేసుకుంటా మహాలక్ష్మి.
మహాలక్ష్మి అక్కడే నిలబడ్డావేంటి? నథింగ్ ప్రణయ్.